లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవకుడు శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు నాచరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. జన్మదినం సందర్భంగా విందు వినోదాల కోసం నిర్వహించే ఖర్చును పేదవారికి అవసరమయ్యే విధంగా ఖర్చు చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలన్నారు. చెత్తను వేయకుండా హెచ్చరిక కోసం కాలనీలో ఏర్పాటు చేసేందుకు ఒక సీసీ కెమెరాతో పాటు ఒక మైకును మున్సిపల్ సిబ్బందికి అందించామన్నారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320Cలో భాగ్యస్వాములైనటువంటి హబ్షిగూడ, నాచారం, ఎలైట్ అండ్ సుబ్నచంద్ర క్లబ్ వాళ్ళు ఏవైతే ఉన్నారో మేము ఎక్స్టెండ్ చేసిన క్లబ్స్ వారితో పాటు ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి గవర్నర్ గారు వి కృష్ణప్రసాద్ గారు, ఇన్నారెడ్డి గారు, ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కల్లా కృష్ణారెడ్డి గారు మరియు జిల్లా నుంచి ఇతర డిస్ట్రిక్ట్ లీడర్స్, క్లబ్స్ నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమము నా సపోర్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరి గురించి V6లో ఇంకా వేరే ఛానల్లో వీరు పడుతున్న బాధలు, ఇప్పుడున్న చలికి వీళ్ళు పొద్దున్నే 5ంటికి లేచి వీళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు. వీరు మన సిటీని క్లీన్గా ఉంచితేనే మనం ఇవాళ హాయిగా పొద్దున నిద్రపోతున్నాము. ఈ దోమల నుంచి కానివ్వండి, చెత్త నుంచి కానీ వచ్చే రోగాలు ఇవన్నీ కూడా రాకుండా వారు రాత్రి అనక పగలనక పనిచేస్తున్నారు. వారు చేస్తున్న దానికి మనం కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతోని నేను లయనిజంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమాలకి బ్లాంకెట్స్ ఇవ్వడము, తర్వాత మన సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం జరుగుతుంది. ఆ చెత్త వేయకుండా ఉండడానికి వాయిస్తో కూడినటువంటి సీసీ కెమెరా, ఇక్కడ చెత్త వేస్తే పెనాల్టీ పడుతుంది, తర్వాత మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అనే ఒక మెసేజ్ ఇస్తూ ఉన్న సీసీ కెమెరాని కూడా